కడియం గ్రామ వాస్తవ్యులు దేవి కమిటీ వాళ్ళు పెద్దలు పూజలు కళాభిమానంతో 100 రూపాయలు కానుకగా ఇచ్చుకున్నారు. వారికి ఆ దేవి అమ్మవారి ఎల్లవేళ ఆయురారోగ్య భోగభాగ్యములు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంట్లో గొడ్డడి చాకరీ చేసుకోలేక చచ్చిపోతున్నాను. ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు కలహకంటి గొడ్రాలని నన్నే ఆడిపోసుకున్నారు. అయినా అంతా నా కర్మ కాకపోతే పొద్దుననగా పోయి అర్పుచ్చున్నాను. పోయి కిందకి కట్టెలు అంగడికి వెళ్ళుకో. ఆ కేశవులాగా ఉన్నాడేంటి? ఉరే కేశవా, ఉరే కేశవా, ఉరే కేశవా. ఏమిట్రా పిలిచారండి? పిలవలేదురా నాయన. ఉరే కేశవా, పొద్దుననగా అంగడికి వెళ్ళారు. ఇంతకీ కూరగాయలు ఏవి? గురువుగారు ఏర్రా? గురుగారు మేము అంగడికి వెళ్ళండి. అమ్మగారు వెళ్ళారు. కొట్టరు కదండి? కొట్టరా నాయన? చెప్పమంటారండి? చెప్పమనే కదరా నాయన అడిగి. ఏమిటి? ఎత్తరుగుల కామాక్షం గారు గురుగారిని పిలిచారండి. పిలుస్తారండి. గురుగారు అదిగో అలా వెళ్ళారు. గురువు గారు వెళ్ళారు కదండి. ఎత్తరుగుల కామాక్షం గారు 2 తలుపులు టక్కన మూసేసిందండి. ఆయన లోనికి వెళ్ళి తలుపు మూసుకుంటే నువ్వేం చేస్తున్నావురా? వీళ్ళు ఏం చేస్తున్నారో నేను చూస్తున్నానండి. ఎక్కడి నుంచో చూస్తున్నావు? ఎక్కడి నుంచి? రంధ్రమా? రంధ్రం ఎక్కడుందిరా? నెల తక్కువ సన్యాసి. తలుపు రంధ్రం చూస్తున్నానండి. ఆహా, కిటికీకి రంధ్రం ఉంటే రంధ్రం గుండా చూస్తున్నావా? చూస్తున్నానండి. కామాక్షమ్మ గారు పడుకున్నారు, గురువు గారు ఊపుతున్నారు. అప్పుడా కామాక్షమ్మ గారు పడుకోవటం ఏంటి, గురువు గారు ఊపడం ఏమిటి? ఇయ్యాల బల్లండి. ఇయ్యాల బల్లా? మరి నీవేం అడగలేదా? అడిగానండి. ఏమని అడిగా? ఎప్పుడు చూసినా కామాక్షమ్మ గారినే ఊపుతున్నావు, అమ్మగారిని ఎప్పుడు ఊపాను. అమ్మ దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడు? నన్ను ఊపమన్నారు. ఊపే సమయం నీకు ఇంకా రాలేదు. కానీ కేశవా, ఇంట్లో పనులన్నీ చేసుకోలేకపోతున్నాను. ఒక దాసిని కొనుక్కురమ్మని చెప్పాను. దాసిని కొనుక్కొని వచ్చారట్రా? కొనుక్కొచ్చానండి. దాసిని ప్రవేశపెడతావా? అది కూడా ఏమన్నా ఉందా లేదా? కేశవా, నీతో పని అయిపోయింది కానీ పూజ సమయం అయింది కాబట్టి పూజకు పూలు తరపులు కోసుకురాపో. అమ్మా, ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు చంద్రమతి అమ్మ. ఏ మతి అంటారమ్మా? చంద్రమతి అమ్మ. చంద్రమతి అంటారా? నేను అలా పిలవని హంసనారి అని పిలుస్తాను. పలుకోండి, అర్థమైందా? సరేనమ్మా. హంసనారి అమ్మా. హంసనారి అమ్మా. ఏం చేస్తున్నామ్మా? ఇల్లు చెమ్ముతున్నావా? ఇల్లు చిమ్మే పద్ధతి ఇదేనటి? చీపురు పట్టుకునే పద్ధతి ఇదేనటి? చీపురు పట్టుకునే పద్ధతి నన్ను ఉద్ధరించడానికి వచ్చిందండి. ఏదైనా పని తెలియకపోతే అడగచ్చు కదే, చెప్తాను. ఇదిగో చీపురు ఈ విధంగా పట్టుకుని ఇదిగో నా మొగుడు నా భోషణంలో సొమ్మంతా పెట్టి నిన్ను కొన్నాడే. ఇలా అయితే కాలాతీతం అవుతుంది. కానీ మొట్టమొదటిగా ఈ గది శుభ్రం చేసుకుని లోనికి రా. లోన చాలా పనులు ఉన్నాయి. అమ్మో, నా నడువంతా హే భవాని కాచాయని, హే భవాని కాచాయని, కృపాసాగరి మాతా భవాని మహేశ్వరి, కృపాసాగరి పరమేశ్వరి. మాతా భవాని మహేశ్వరి, కృపాసాగరి పరమేశ్వరి. పార్వతదేవి పాప వినాశిని మాతా భవాని, సర్వమంగళ సకల శుభప్రద మాతా భవాని. మాతా భవాని మహేశ్వరి, కృపాసాగరి పరమేశ్వరి.
ఎడబాటుతో జీవితమాత చిరంతల పాలై పోవుటయేనా ఎడబాటుతో జీవితమాత చిరంతల పాలై పోవుటయేనా పార్వతదేవి పాప వినాశిని మాతా భవాని సర్వమంగళ సకల శుభప్రద మాతా భవాని మాతా భవాని మహేశ్వరి కృపా సాగరి పరమేశ్వరి చదాయి జీవితమే మారనా ఏది దారి ఎటుతో చదాయే జీవితమే మారనా గాలి నాడల కూలనా గాలి నాడల కూలనా పడకుగా మిగిలినా చలే మిగిలినా మాతా భవాని మహేశ్వరి కృపా సాగరి పరమేశ్వరి పార్వతదేవి